హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతాస్ వైబ్రెంట్ లైఫ్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో కిచిడి ఎలా చేస్తానో చూపించబోతున్నాను. ఇది బ్యాచిలర్స్ అయినా ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఈజీగా చేసుకోవాలంటే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. జస్ట్ రాయితా ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకున్న చాలా ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దామా. దీనికోసం కావాల్సిన పదార్థాలను ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 4-5 బీన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను, ఒక ఆలూని చీల్చుకొని సన్నగా కట్ చేసుకున్నాను, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక క్యారెట్, ఒక టొమాటోని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను హోల్ గరం మసాలా తీసుకున్నాను, కొంచెం సాజీరా, 2 లవంగం, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, అనాస పువ్వు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే దీన్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. సో మీరు కావాలనుకుంటే నార్మల్ బాండీలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ పెసరపప్పు, ఒక స్పూన్ కందిపప్పుని ఒక 10 మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. 2 బిర్యానీ ఆకు, ఒక స్పూన్ సాజీరా, 2 లవంగం, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, ఇంకా అనాస పువ్వు, ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అవి వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇంకా టొమాటోని యాడ్ చేసుకోండి. ముందే టొమాటో, ఆలు యాడ్ చేస్తే త్వరగా మాడిపోతాయి, అందుకని తర్వాత యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పులని యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ పెసరపప్పు, 1 స్పూన్ కందిపప్పుని యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఒక 1/2 స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి పుదీనా ఇంకా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం మసాలాలని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మసాలాలు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను. అవి ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు బియ్యంని ఫ్రై చేసిన తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇందులోకి 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఒకసారి 3 గ్లాసెస్ వాటర్ పోసిన తర్వాత మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. ప్రెషర్ కుక్కర్ గాలి అంతా పోయిన తర్వాత 15 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఓపెన్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా కిచిడి అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం సపరేట్గా మళ్ళీ గ్రేవీ కానీ కర్రీ కానీ చేసుకునే అవసరం ఉండదు. సలాడ్ ఇంకా రాయితాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్వేతాస్ వైబ్రెంట్ లైఫ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.